మ్యామ్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు సో మేబీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కావచ్చు లేదా కొంతమంది మనం కొంచెం 2 years తర్వాత ప్లాన్ చేసుకున్నాం ఇలా ఉంటారు హూ ఎవర్ ఇట్ మే బీ సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు అంటే కనుక దాన్ని బిఫోర్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సో బేసికల్గా ఏంటంటే అండి, ప్రెగ్నెన్సీ అన్నప్పుడు మనము పెళ్ళైన తర్వాత ప్లాన్ చేసుకుంటాం కదా. సో కొంతమందికి ఏంటి అంటే పెళ్ళైన ఇమీడియట్గా దే బికమ్ ప్రెగ్నెంట్ అనమాట అన్నోయింగ్. సో వాళ్ళలో ఏంటంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నా చేసుకోకపోయినా మీరు అంటే ఇప్పుడు డెఫినెట్గా మీరు పెళ్ళి ఇప్పుడు ఉంది అంటే ఒక 2 monthsలో 3 monthsలో ఇఫ్ యూ హ్యావ్ నో రెస్ట్రిక్షన్ లైక్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు మెయింటైన్ ఎనీ గ్యాప్ ఒక 1 year మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, ఇమీడియట్గా పిల్లల్ని కనేద్దామని కొంతమందికి ఉంటుంది, లేకపోతే కొంతమంది డిలే చేసుకుంటారనమాట. సో జనరల్గా ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి అంటే ఒక 1 year వరకు కూడా హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ టుగెదర్, దే ఆర్ హ్యావింగ్ రెగ్యులర్ ఇంటర్కోర్స్, ఒక వారానికి ఒక 2 to 3 times చేస్తున్నారు, అయినా కానీ పిల్లలు పుట్టకపోతే దాన్ని ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటాం అనమాట. సో అట్లాంటప్పుడు ఏంటి అంటే వీళ్ళు జనరల్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అన్ని పారామీటర్స్ అంటే బ్లడ్ పారామీటర్స్ కానీ లేకపోతే లైక్ పెల్విక్ పారామీటర్స్ కానీ స్కాన్ చేసి చూసుకోవడం ఇదంతా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇంకోటి ఏంటి అంటే ఫోలిక్ యాసిడ్ అనేది ఖచ్చితంగా వాడాలండి. ఒక ట్యాబ్లెట్ ఉంటుంది, జస్ట్ ఇట్స్ 5 mg ట్యాబ్లెట్, అది రోజు తీసుకుంటే ఒక 3 months బిఫోర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ యూ విల్ అవాయిడ్ మెనీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఫర్ ద బేబీ అనమాట. ఏంటి అంటే బేబీస్లో స్పైనల్ కార్డ్ డిఫెక్ట్స్ రావడము, బ్రెయిన్ డిఫెక్ట్స్ రావడం అనేది జరుగుతుంది అనమాట ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉంటే. సో ఇది అవాయిడ్ చేయడానికి యూ హ్యావ్ టు టేక్ దట్ టాబ్లెట్. అపార్ట్ ఫ్రమ్ దట్ థైరాయిడ్ ప్రాబ్లం ఏమైనా ఉందా, లేకపోతే ప్రొలాక్టిన్లో ప్రాబ్లం ఏమైనా ఉందా, లేకపోతే హీమోగ్లోబిన్ తక్కువ ఉందా, తర్వాత పీసీఓడి ప్రాబ్లం ఏమైనా ఉందా, ఓవేరియన్ రిజర్వ్ కరెక్ట్గా ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకుంటే దీంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే డెఫినెట్గా యూ కెన్ priorly intimate your body, give medication to your body and get it on par with the pregnancy. Before you embark on the pregnancy, we can just మెయింటైన్ యువర్ బాడీ లెవెల్ అంతా బాగుండేటట్టుగా చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అలానే కాకుండా హస్బెండ్ది కూడా, సో హస్బెండ్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ అంటే ఇద్దరిది కలిస్తేనే మనకి ఎగ్ వస్తుంది. సో హస్బెండ్ కూడా కరెక్ట్గా ఉందా లేదా, లేకపోతే వాళ్ళు ఏమైనా స్మోకింగ్ చేస్తున్నారా, ఆల్కహాల్ చేస్తున్నారా, సో ఆల్కహాల్ తీసుకోవడము, దాని తర్వాత ఇంకా కొంతమంది ఏంటి అంటే వేపింగ్ అని తర్వాత ఇవన్నీ కూడా చేస్తుంటారనమాట. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అవి అంతా జీరోకి తీసుకురావాలన్నమాట. ఈ స్మోకింగ్, ఈ ఆల్కహాల్ అనేది చాలా డేంజరస్ అండి. ఇట్ విల్ ఎఫెక్ట్ ఎవ్రీ సెల్ ఆఫ్ యువర్ బాడీ, ఎస్పెషలీ దిస్ ఐటీ ఫీల్డ్ అనేది ఒకరిని చూసి ఒకరు చేయడము, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గోయింగ్ టు బెనిఫిట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. అదే ఒక 5 minutes ఆనందానికి ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్ లైక్ హౌ దే ఆర్, అంటే వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారని మనకు తెలీదు. ఆల్రెడీ మనకి ఫుడ్ తీసుకునే ఫుడ్లో ఆల్రెడీ పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్ ఇవన్నీ ఉన్నాయి. దాంతో పాటు కూడా చేయలేని సిచ్యువేషన్ యు ఆర్ స్పెండింగ్ యువర్ మనీ, యు ఆర్ స్పెండింగ్ యువర్ ఎనర్జీ, ఇవన్నీ చేస్తూ అది నీ బాడీని కూడా హార్మ్ చేసుకోవడం అనేది దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అనమాట. దానిపైన ఆల్రెడీ రాసి ఉంటుంది ఇట్ కాసెస్ క్యాన్సర్ అని. అయినా కానీ జనాలు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదనమాట. సో ఇదంతా మోడర్నైజ్ అయిపోయిందండి. మోడర్నైజ్ అయిపోయి ఏది చేయాలో అది చేయకుండా ఏదైతే చేయకూడదో దానికి ఎక్కువ అట్రాక్ట్ అయిపోతున్నారు అనమాట. దే ఆర్ గెటింగ్ రియలీ మోటివేటెడ్. ఏంటి అంటే ఒక ఫ్రెండ్ వచ్చాడు అంటే చలో గో అండ్ సో ఇప్పుడు ఆడవాళ్ళు ఇంకెక్కువ అయిపోయిందండి. ఆడవాళ్ళలో బేసికల్గా ఒబేసిటీ అయినా కానీ స్మోకింగ్ పర్సంటేజ్, పూర్వంలో మనకి అసలు ఇట్ వాజ్ అ ఫారెన్ కల్చర్. సో ఎవ్రీథింగ్ మోడర్నైజ్డ్, ఫారెనైజ్డ్ అయిపోతుంది అనమాట. అంతా దట్ ఈస్ వెరీ సాడ్ థింగ్ యాక్చువల్లీ.